నిజామాబాద్ జిల్లా బోధన్పట్టణ పోలీస్ స్టేషన్ నందు బోధన్పట్టణ సిఐ వెంకటనారాయణ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రులు మిలాదున్నబీ పండుగలు ఉండడంతో వివిధ మత పెద్దలచే శాంతి కమిటీ పెద్దలచే శాంతియుత సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే పండుగలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కులమతాలకు అతీతంగా శాంతియుతంగా పండుగలు నిర్వహించుకోవాలని వివరించడం జరిగింది. అదేవిధంగా పండుగ సమయాల్లో మండపాల వద్ద ఆర్గనైజేషన్ సభ్యులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ, పోలీస్ అధికార బృందం, వివిధ మత సంస్థల పెద్దలు, శాంతియుత సంస్థల ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే రాబోయే గణేష్ నిమజ్జనం మరియు మిలాదున్నబీ ప్రోగ్రామ్ పండుగని దృష్టిలో పెట్టుకొని ఈ పీస్ కమిటీ మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఈ రాబోయే ఈ గణేష్ నిమజ్జనం మరియు ఈ మిలాదున్నబీ పండుగలు పీస్ఫుల్గా కంప్లీట్ చేయడం గురించి అని అందరిలో అవగాహన కల్పించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మా యొక్క బందోబస్తుతో మరియు మీ యొక్క సహకారంతో ఈ పీస్ కమిటీ మెంబర్స్ మరియు ఆర్గనైజర్స్ యొక్క సహకారంతో ఈ పండుగలని పీస్ఫుల్గా జరుపుకోవాలని చెప్పి కోరుచు ఈరోజు మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్క ఆర్గనైజర్ కూడా తప్పకుండా ప్రికాషన్స్ అనేవి తీసుకోవాలి. ఇక్కడ దీపం పెట్టే దగ్గర దానికి సంబంధించినటువంటి క్లోజ్డ్ ఒక ఏదైనా అడ్డం పెట్టుకోవడం, నెక్స్ట్ అక్కడ ఫైర్ బాల్స్ అనేవి పెట్టుకోవడం, ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగినప్పుడు, ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఫైర్ బాల్స్ ద్వారా ఆ ఫైర్ని ఆపడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా సిమెంట్ వాటర్ ట్యాంకర్, ఒక వాటర్ డ్రమ్ములో వాటర్ పట్టుకొని ఉండటం, 2 డ్రమ్ములలో ఇసుక అని పెట్టుకొని ఉంటే ఏదైనా సంఘటన జరిగినప్పుడు వాటిని ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు యూజ్ చేయడానికి మనకు బాగుంటుంది. అదేవిధంగా ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ అనేది జరగకుండా లైన్మెన్లతో, కరెంటు సంబంధించిన లైన్మెన్లతో దాన్ని ఫిట్ చేయించుకుంటే, అక్కడ కరెంటు సప్లై అనేది ఇప్పించుకుంటే ఎటువంటి ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ కాకుండా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ఈ రథాల యొక్క ప్రొసెషన్ అనేది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మేము ముందు వెళ్తాం, మేము అదేవిధంగా కాకుండా ఎవరైతే ముందు విగ్రహాన్ని లేపి వెహికల్లో ఎక్కించి కదులుతారో ఆ విధంగానే ముందు ప్రొసెషన్ అనేది లైన్గా కదులుతూనే ఉంటే మంచిది. ఒకళ్ళు వస్తున్నారు అని చెప్పి ఆగకుండా కంటిన్యూగా ప్రాసెస్ చేసుకుంటే మంచిది. ఇది తొందరగా కంప్లీట్ చేసుకోగలుగుతాం. మనం ప్రొసెషన్ అనేది కొంతమంది ఈవినింగ్ టైంలో, నైట్ టైంలో తీస్తూ ఉంటారు. అట్లా కాకుండా మార్నింగ్ నుంచే, మధ్యాహ్నం నుంచే స్టార్ట్ చేస్తే మనకి కంప్లీట్ అయ్యేసరికి తొందరగా అయిపోవడానికి మనకు ఆస్కారం ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.